ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరికీ ఆహారమే ఔషధమని న్యాచురోపతి విధానంలో చెప్పుకుంటూ ఉన్నాం, తెలుసు, అందరికీ వింటూ ఉన్నారు కూడా. ఫుడ్ ఈజ్ మెడిసిన్ అంటే మీరందరూ రుచికరంగా భోజనాన్ని తినాలని కోరుకుంటారు. ప్రతి మనిషికి వాంఛ ఉంటుంది, కానీ మనం తినే భోజనం మనం జబ్బుల్ని కలగకుండా తినగలిగితే ఇంకా మంచిది. అంచేత మీ అందరికి వచ్చిన వెరైటీ వంటలన్నీ కూడా అకేషన్స్కి వండుకోండి. సండే, పండగలప్పుడు, పెళ్ళిళ్ళప్పుడు, ఫంక్షన్స్ అప్పుడు, శుభకార్యాలప్పుడు వండుకోండి. కానీ ఆరోగ్యాన్ని పొందాలి, మనకు జబ్బులు మందులు లేకుండా తగ్గాలి, లేని జబ్బులు రాకుండా ఉండాలనే ఆలోచన ఎవరికైనా ఉంటే అలాంటి వారికి వండుకునే వంటల తీరు మారాలి. ఆ వంటల తీరు ఎలా ఉంటే మంచిదని నేను 25-30 సంవత్సరాల నుంచి వంటల్లో రకరకాల పరిశోధనలు చేసి అసలు ఉప్పు, నూనెలు, కారాలు, పులుపులు, మసాలాలు లేకుండా రుచికరమైన వంటలను ఎలా చేయాలి, అన్ని వెరైటీస్ని ఎట్లా చేయాలి అని నేను చాలా స్పెషల్ డిజైన్స్ని అందించడం జరిగింది. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మందికి ఇలాంటి వంటలు నేను పుస్తకాల రూపంలో అందించడం కానీ, టీవీ ఛానల్స్లో అందించడం కానీ, ఇప్పుడు మన ఆశ్రమంలో రోజు వంటల ట్రైనింగ్ అందరికీ ఇలా వేల మందికి ఇట్లా ఇప్పిస్తుంటాం. ఇలా ఇంటికి వెళ్ళాక వండుకోండి అని. అలాంటి వంటలు మనం చేసుకునేటప్పుడు కూరల్లో కానీ, పులుసుల్లో కానీ, వేపుడులో కానీ, చట్నీల్లో కానీ కొన్ని పొడులు ఉంటే మంచిది. ఏ రకంగా కూరల పొడి తయారు చేసుకుని మీరు ఇంట్లో ఉంచుకుంటే రోజు వేసుకోవచ్చో అది నేను ఇప్పుడు కొంత తెలియచేస్తానన్నమాట. వేరుశనగ పప్పులు దోరగా వేపించండి. అవి వేరుశనగ పప్పులు సుమారుగా ఒక 1/4 కేజీ తీసుకున్నారనుకోండి, వాటిని వేపేసి పక్కన పెట్టుకోండి. అలాగే నువ్వులు ఒక 1/4 కేజీ తీసుకోండి, వేపి పక్కన పెట్టుకోండి. అంటే దోరగా వేగాలి. కొంచెం మాడింది అంటే కూరల పొడి టేస్ట్ మారిపోతుంది. అందుకని వేపటం అతి ముఖ్యమైన విషయం అన్నమాట. అంటే చాలామంది పైకి రంగు బాగా ఏగినట్టు వచ్చేట్టుగా చేస్తారు. అట్లాంటప్పుడు కొద్దిగా లోపల మాడు వచ్చిందనుకోండి, టేస్ట్ కొద్దిగా వగర చేదు రకాలు వచ్చేస్తాయి అన్నమాట. అలా రాకుండా దగ్గరుండి సన్న సెక మీద వేపినప్పుడు పైన రంగు మాడదు, లోపల బాగా వేగి కమ్మటి వాసన వస్తాయి. వేపటమే కూరల పొడికి స్పెషల్ టేస్ట్ అనమాట. అంచేత సన్న సెక మీద దగ్గరుండి కదుపుకుంటూ జాగ్రత్తగా వేపి అట్లా పక్కన పెట్టుకోండి. వేరుశనగ పప్పులు, నువ్వులు అదొక 1/4 కేజీ, ఒక 1/4 కేజీ. ఈ రెండు అట్లా వేగిన తర్వాత మినప్పప్పు సుమారుగా మీరు ఒక 100 గ్రామ్స్ అట్లా మినప్పప్పు, ఇది కూడా దోరగా వేపండి. సుమారుగా మనకి శనగపప్పు అంటే పచ్చి శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా వేపాలన్నమాట. ఈ రెండు కూడా, ఇది కూడా 100 గ్రాములు తీసుకుని సుమారుగా వేపి పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ 4 వేపిన తర్వాత అంటే ఈ 4 కాంబినేషన్తో మనం పొడి చేసుకుంటాం అన్నమాట. అంటే ముఖ్యంగా వేరుశనగపప్పులు, నువ్వులు అనేవి ఎక్కువ పాళ్ళు ఉంటాయి. అది కమ్మదనాన్ని ఇస్తాయి, మంచి కొవ్వులు అన్నమాట. అంటే మనం నూనె వాడం వంటల్లో, నూనె లేకుండా కూడా వంటలు చేసుకోవాలన్నా, ఒకవేళ నూనె తాలింపులాగా చివరిలో ఎప్పుడన్నా కొంత పెట్టుకున్నా కూరలకి నూనె ఉప్పు లేని లోటు లేకుండా కమ్మదనం రావాలంటే పొడులు కమ్మదనాన్ని ఇస్తాయి అన్నమాట. చక్కగా కొంచెం గ్రేవీగా కూరలు ఉండాలంటే కూడా ఈ పొడులు గ్రేవీని ఇవ్వడానికి కూడా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట. ఈ 4లో ముఖ్యంగా వేరుశెనగ పొడి, నువ్వుల పొడి రుచికి మంచి కొవ్వులను ఇవ్వటానికి, బాగా మంచి గొజ్జుని ఇవ్వటానికి. ఈ మినపప్పు, శనగపప్పు కూడా వీటి వాసన వేరు, వీటి రుచి వేరు. అంచేత ఈ రెండు కూడా అట్లా కొంత కలుపుకొని ఈ 4 పొడులు మిక్సీ చేసేసుకుంటారు, కలిపేస్తారు. మిక్సీ చేసేసిన తర్వాత ఈ పొడికి మీరు కరివేపాకు ఎప్పుడన్నా వేపించేసేసి పొడి చేసుకునే ఆ కరివేపాకు పొడి అంత కలపండి. సుమారు ఒక 50 గ్రాముల పొడి అట్లా మీకు వాసనకి ఇబ్బంది అనిపించకుండా ఎంత బాగుంటుందో మీరు చూసుకోండి, దానికి తగ్గట్టు కలుపుకోండి. కరివేపాకు పొడి కొంత. దీనితో పాటు కొంచెం బాగుండాలి అంటే జీలకర్ర రుచికి సరిపడా ఊరికి కొద్దిగా, ధనియాలు, ఈ రెండు కూడా వేపించి ఊరికే 2 దోరగా వేగిన తర్వాత మిక్సీ వేసేసి వీటిని కూడా దానికి కలపండి. అంటే ఈ కూరల పొడికి ఈ ధనియాలు, ముఖ్యంగా మనకి జీలకర్ర, కరివేపాకు, ఈ 3 గనక పొడి చేసినందువల్ల ఇవి కమ్మదనం ఇస్తాయి, మంచి వాసన ఇస్తాయి అన్నమాట. అంటే పదార్థాలు మీకు ఫ్లేవర్ బాగుండాలన్నా కూడా, వండేటప్పుడు గుమగుమలాడాలంటే కూడా
మనకి ఈ కొద్దిగా మోతాదు వాడేసరికి వీటి రుచి స్పెషల్గా ఉంటుందన్నమాట. ఇలాంటివి 3 కూడా దానికి కలుపుకోండి. కొంతమందికి ఇవి లేకుండా ఒట్టి ఆ పొడే మన ఫాలోవర్స్ తింటుంటారు. అందరూ మీలో చాలామంది కొత్తగా ఈ మధ్య ఫాలో అయ్యేవాళ్ళు అనుకోండి, ఒట్టి కూరల పొడిలో ఇంతకు చెప్పిన 4 వేరుశెనగ పొడి, నువ్వుల పొడి, మినపప్పులును శనగపప్పు వేపిన తర్వాత ఈ 4 పొడి అనుకోండి, అంత స్మెల్ అనిపించదు. ఇంకా గుమ్మగుమ్మలాడాలంటే కొద్దిగా బాగుండాలంటే ఈ కరివేపాకు, జీలకర్ర, ధనియాల పొడి కొంచెం కొంచెం కలిపినప్పుడు చాలా స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇలాంటివి కలిపేసి మీరు సీసాలో పెట్టుకోండి. అంటే ప్రతిరోజు మనం వంటల్లో కూరలు ఉడికేటప్పుడు ఇంకొక 10 నిమిషాలకి దింపుతామన్నగా లాస్ట్లో 5-10 నిమిషాలకి దింపే ముందు ఈ కూరల పొడి వేయండి. అంటే కూరలు ఉడకటానికి మనం పాలు పోసి కూరలు వండుకుంటాం, పెరుగు వేసి కూరలు వండుకుంటాం. ఉప్పు నూనె లేని లోటు లేకుండా వాటి అవసరం తగ్గించాలి, వాటి అవసరాన్ని పూర్తిగా మానాలి అనుకున్న న్యాచురోపతి ఫాలోవర్స్ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలి, జబ్బుల మందులు లేకుండా తగ్గించుకోవాలంటే వండే విధానంలో ఇలాంటి పొడి లాస్ట్లో 5-10 మినిట్స్ ముందు దింపబోయే ముందు ఇది వేసేసేసి కాస్త కలిపితే ఆ కమ్మదనం కూరకు పడుతుందన్నమాట, గొజ్జుగా బాగుంటుందన్నమాట. అలా వాడేస్తారు. ఈ పొడి ఒకటి ఎప్పుడు ఇంట్లో ఉంచుకుంటే చాలా మంచిదన్నమాట. అంటే రోజు మనం మధ్యాహ్నం పూట ఒక్కసారే వంట చేసుకోండి అంటాం, ఒక్కసారి కూడా కొన్ని పాలు పోసిన కూరలో కొన్ని పెరిగేసిన వంటలో ఒకటి వండుకుంటాం, ఇంకొక కర్రీ ఆకుకూర ఎక్కువ వండుకోమంటాం కందిపప్పు పెసరపప్పు వేసి, అలాంటి వాటిలో కూడా కొద్దిగా వాడవచ్చు అనమాట. పాలు పోసి పెరిగేసిన వంటల్లో ఈ పొడులు ఎక్కువ పడతాయి, ఫ్రైల్లో కూడా ఇది చల్లుకోవచ్చు అనమాట. ఇలాంటి పొడులు తయారు చేసుకుని చక్కగా ఒక బాటిల్లో ఉంచుకున్నారంటే ఇవేం చెడిపోవు, వాసన కూడా రావు త్వరగా. ఎప్పుడన్నా కావాలంటే ఎండ పెట్టుకోండి, కమ్మగా ఉంటాయి. మరి కొంతమందికి ఎక్కువ రోజులు ఉంచుకోవాలంటే ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి కావాలంటే. ఇక ఒరిజినల్గా బయట ఏమీ కాదు, చక్క బాటిల్స్లో 1 మంత్ అయినా ఏమీ కాదనమాట. ఇలా వాడుకోండి. వీటితో పాటు మీరు కొన్ని వేపుళ్ళు చేసుకున్నప్పుడు స్పెషల్ టేస్ట్ రావాలి అంటే నువ్వుల పొడి విడిగా ఉంచుకోండి ప్రతి ఇంట్లో. వంటగదిలో నువ్వుల్ని ద్వారగా వేపించేసి మిక్సీ వేసుకుని ముక్క చెక్కలాగా నువ్వుల పొడి చేసుకుని ఒక బాటిల్లో ఉంచుకోండి. వేరుశనగ పొడి తయారు చేసుకుంటే వేరుశనగ పప్పులు వేపిన తర్వాత మిక్సీ వేసి ఆ పొడి కూడా అలా ఉంచుకోండి. ఈ వేరుశనగ పప్పుల పొడి వేపుళ్ళలోకి చాలా బాగుంటుంది. అందులో కొన్ని పెద్దగా ముక్క చెక్కలాగా ఉంచుకోవాలి. మీకు ఇక్కడ స్పెషల్గా ఉంటుంది, మెత్తగా కారపొడిలాగా చిన్న పలుకులుగాక చేయకుండా వేరుశనగ పొడి 80% 85% మెత్తగా పలుకులుగా చేయండి, పొడిలాగా కారపొడిలాగా చేసేసుకోండి. ఒక 15-20% వేరుశెనగ పప్పుల్ని మిక్సీ వేసినప్పుడు ముక్క చెక్కలాగా చేయాలి. అంటే పెద్ద పెద్ద ముక్కలు ఫ్రైలో తగులుతుంటే పంటి కింద, కూరల్లో తగులుతుంటే స్పెషల్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇలాంటి కొంత పర్సంటేజ్ వేసేసి ఈ 2 కలిపేసి ఒక సీసాలో పెట్టుకోండి. కొన్ని ఫ్రైల్లో వేరుశనగ పొడి చల్లుకుంటే చాలా బాగా అనిపిస్తుంది, కొన్ని ఫ్రైల్లో నువ్వుల పొడి చల్లుకుంటే చాలా బాగుంటుంది. కూరల పొడి కంటే కూడా ఈ వేరుశెనగ పొడి, నువ్వుల పొడి కొన్ని స్పెషల్ కర్రీస్లో విడిగా వేసుకోవటానికి విడిగా ప్రతి ఇంట్లో ఉంటే ఈ 2 పొడులు చాలా మంచిదన్నమాట. నువ్వుల పొడి హయ్యెస్ట్ కాల్షియం, అందుకని పిల్లలకి తెలియకుండా ఇండైరెక్ట్గా కూడా కాల్షియం వెళ్ళిపోతుంది. ముసలివారికి కూడా ఇక రాగి జావులు ఎట్లాంటి తాగిపోయినా కాల్షియం లోపం రాదనమాట. ఈ పొడి టేస్ట్ వస్తుంది, మంచి కాల్షియం ఇస్తుంది. అలాగే వేరుశెనగ పప్పుల పొడి కూడా ఇది కమ్మదానంతో పాటు హై ప్రోటీన్తో పాటు మంచి బలం అన్నమాట. ఇది 567 క్యాలరీస్ ఉంటాయి. వేరుశెనగ పప్పులు 100 గ్రాములు తీసుకుంటే చాలా బలం అనమాట. అందుకని ప్రతి ఇంట్లో వేరుశెనగ పొడి ఒక డబ్బా, నువ్వుల పొడి ఒక డబ్బా వంటగదిలో ఎప్పుడు ఉంచుకోండి. అవసరానికి అట్లా చట్నీస్ తయారు చేస్తారు కదా, రోటి పచ్చడి లాంటి వాటిలో కూరల పొడి వేయటం కంటే నువ్వుల పొడి, వేరుశెనగ పొడి ఎక్కువ ఇట్లాంటి వాటిలో వాడుకోండి. రోటి పచ్చళ్ళకి చాలా స్పెషల్ టేస్ట్ వస్తాయి అన్నమాట. దీంతోపాటు మీ ఇంట్లో పుట్నాల పప్పు, మనకి వేపుడు శనగపప్పు అంటారు కదా, పుట్నాల పప్పు, దాన్ని దోరగా వేపించి దాన్ని కూడా పౌడర్ చేసి మన ఇంట్లో ఉంచుకుంటే ఫ్రైల్లో కొంచెం తేమగా ఉన్నప్పుడు ఈ పుట్నాల పప్పు పొడి చల్లితే ఆ తేమని ఇది పీల్చుకుని వేపుళ్ళు పొడిగా వస్తాయి అన్నమాట. అందుకని మధ్య మధ్యలో ఈ పొడి ఇట్లా ఎప్పుడన్నా కొన్ని ఫ్రైల్లో చల్లుకుంటే కూడా పొడులు చాలా బాగుంటాయి. కమ్మటి టేస్ట్ పుట్నాల పొడి వేపేసరికి ఆ పప్పు పొడి ఉంచుకుని దాన్ని కూడా కాస్త వేపుళ్ళు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండండి. ఈ ఫ్రైలకి మాత్రం స్పెషల్ టెక్నిక్ అనమాట ఇది. పుట్నాల పప్పు పొడి కొద్దిగా చల్లుకోవటం, 1 స్పూను 2 స్పూన్లు అట్లా చల్లుకుంటే సరిపోతుంది అనమాట.
వేరుశనగ పొడి విడిగా, నువ్వుల పొడి విడిగా, పుట్నాల పప్పు విడిగా, దీంతోపాటు కొబ్బరి పొడి కూడా అమ్ముతారు, ఎండు కొబ్బరి పొడి, అది కూడా ఉంచండి. కొన్ని వంటలు చేసుకున్నప్పుడు ఫైనల్గా దింపబోయే ముందు అంత కొబ్బరి పొడి ఇట్లా చల్లారనుకోండి, కొన్ని పులుసులు మన పద్ధతిలో సాంబార్ రసాలు చేసుకున్నప్పుడు పైన అట్లా చల్లుకుంటే స్పెషల్ టేస్ట్ వస్తుంది అనమాట. కొన్ని వంటల్లో కూడా అట్లా చల్లొచ్చు అనమాట. అందుకని ఫైనల్గా దింపబోయే ముందు కొబ్బరి పొడి అట్లా చల్లుకుంటారనమాట. ఈ కరివేపాకు పొడి కూడా ఒకటి ఉంచుకుంటే ఇట్లాంటి వాటిలో ఎప్పుడన్నా స్పెషల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నప్పుడు పొడి వేసుకోవచ్చు అనమాట. ఇలాంటి పొడులన్నీ మీరు ఇంట్లో చేసి పెట్టుకోండి. మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవటానికి మన ఇంట్లో వంటగదిలో ఆరోగ్యం ముఖ్యంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి, అసలు వంటగదిలో చేసే వంటల వల్లే మనుషులు ఎక్కువ హాస్పిటల్కి పాలవుతున్నారు. ఆ వంటగదిలో మార్పులు రావాలంటే ఇలాంటి మంచి పొడులు మీ అందరి ఇళ్లల్లో ఉంటే మంచిదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ సెలవు. నమస్కారం.